40,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిపోయినరు. అందులో ఇరిగేషన్ సంబంధించిన బిల్లులే సుమారు 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి రాష్ట్రానికి తీవ్రమైన ఆర్థిక భారం, శాశ్వతంగా ఒక భారం మోపి నీళ్ళ విషయంలో మాత్రం ఎక్కడ ప్రోగ్రెస్ లేదు. నెక్స్ట్, ఇప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో నేను మరింత వివరాలకు పోను, కానీ చాలా స్పష్టంగా ఈ సభ ద్వారా ఈరోజు మేము ప్రకటిస్తున్నాం. కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి కానీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, కొడంగల్, నారాయణపేట్, అదేవిధంగా ఇట్లు ఉమ్మడి నల్గొండలో ఎస్ఎల్బిసి టనల్, డిండి, అదేవిధంగా మరి ఈ కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు మేము హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈసారి ఈ టర్మ్లో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. అదేవిధంగా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో కొన్ని అంటే ఫ్యాక్చువల్ ఇష్యూస్ మీకు చెప్పాలి. 2019లో పబ్లిక్ హియరింగ్ నోటిఫికేషన్ ఇచ్చి అందరినీ సిద్ధం చేసి ఏ కారణం లేదు, ఎండలు ఎక్కువ ఉన్నాయని పోస్ట్పోన్ చేసినండి. ఎండలు ఎక్కువ ఉన్నాయని పోస్ట్పోన్ చేసిండ్రు, కోవిడ్ వస్తుందని. ఇక్కడనే కోవిడ్ వస్తుందట, ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా అక్కడ కాళేశ్వరంలో అడిషనల్ టీఎంసీ 20,000 కోట్ల టెండర్ కాల్ఫర్ చేసిండ్రు. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చాలా స్పష్టంగా రికార్డు పరంగా కూడా చెప్పొచ్చు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వర్క్ని స్లో డౌన్ చేసింది. మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి, రైతాంగానికి తీవ్ర నష్టం చేసిందని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు జస్ట్ గో బ్యాక్ టు ద ఎర్లియర్ స్లైడ్. పబ్లిక్ హియరింగ్ 2019లో సెట్ చేసిండ్రు. పబ్లిక్ హియరింగ్ అయితేనే ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ వస్తుంది, డేట్ ప్రకటించిండ్రు. నెక్స్ట్ స్లైడ్ పెట్టు. ఎప్పుడు 2019 మేలో ఎండలు ఎక్కువని పోస్ట్పోన్ చేసినండి. పోస్ట్పోన్ చేసి 2 ఏళ్ళ కాదు పెట్టిండ్రు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పబ్లిక్ హియరింగ్ 2 ఏళ్ళు పోస్ట్పోన్ చేయడంతో ఈరోజు ఇప్పుడు కూడా ప్రాజెక్టు పెద్దగా ప్రోగ్రెస్ లేదు. అదేవిధంగా మీరు అర్థం చేసుకోవాలి, తర్వాత మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకి పబ్లిక్ హియరింగ్ 2017 అవుతుంది. ముందు మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 2021-22 అవుతుంది, అంటే 4-5 ఏళ్ళ తర్వాత. నెక్స్ట్, అదేవిధంగా మీరు ఈరోజు ఇప్పుడు మీడియాలో చూస్తుండొచ్చు, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు పదే మేము 90 టీఎంసీలు అన్నాం, మీరు 40 టీఎంసీలు అన్నారు. ఇదంతా అసలు పూర్తిగా పిచ్చి మాటలు. వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో సుప్రీంకోర్టుకు పోయి 7 టీఎంసీలతోనే మేము కట్టుకుంటామని చెప్పి అండర్టేకింగ్ వచ్చిన వాళ్ళు. ఓన్లీ 7.15 టీఎంసీ. అసలు ఇరిగేషన్ ప్రస్తావన లేదు సుప్రీంకోర్టు అండర్టేకింగ్లా. మేము మంచినీళ్ళ కోసమే కట్టుకుంటాము ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఓన్లీ 7.15 టీఎంసీ. మేము అధికారులు వచ్చిన తర్వాత మొత్తం పరిశీలన చేస్తే వాళ్ళ హయాంలోనే 45 టీఎంసీ గోదావరి డైవర్షన్, ఈ 2 కలిపి 90 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కడతామని ఉన్నదల్ల. మేము మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు తీసిన 2027లో తీసిన జియో ప్రకారమే ఈ నీటి కేటాయింపుల విషయంలో మేము కూడా 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్ అండ్ 45 టీఎంసీ ఇన్ గోదావరి వాటర్ డైవర్షన్ విధంగానే ముందుకు పోతున్నాము. అయితే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే అసలు గోదావరి డైవర్షన్ వాటర్ మీకు నీళ్ళు ఇవ్వలేదారు. ఇంకా మీరు ఇప్పుడే వచ్చే పెడితే ఎట్లా ఇది ట్రిబ్యునల్లో ఉంది. సో ద మ్యాటర్ ఈజ్ సబ్జుడిస్ అని చెప్పి రిప్లై వాళ్ళ ప్రభుత్వంలో ఇచ్చిండు, మా ప్రభుత్వంలో ఇచ్చిండు, లిఖితపూర్వకంగా సిడబ్ల్యూసీ ఇచ్చింది. అయితే మేము ఏం చెప్పినామంటే, సరే మా మొత్తం ప్రాజెక్టు 90 టీఎంసీలు,
కానీ ఆ 45 టీఎంసీ కొద్దిగా ఇంకా లేట్ అయితే ఈ 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్ వెంటనే ఉపయోగించుకుంటాం, దీనికి అనుమతి అని చెప్పి మేము రాస్తే ఈ లెటర్ తీసుకుపోయి, ఆ లెటర్ అయితే ఇంగ్లీష్ ఉంది, నేనైతే రాసిన విషయం ఇది 90 టీఎంసీ మొత్తం ఇవ్వాలి, ఆ 45 ఏమైనా డిలే అయ్యేటట్టే ఈ 45 అయినా ఇమీడియట్గా ఇవ్వండి చెప్పి ఇనిషియల్ ఫేజ్ అని చెప్పినాం. దానికి తీసుకుపోయి ఆ లెటర్ చూపెట్టి రోజు మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తుండ్రు, మేము 90 అనుకున్నాం, వీళ్ళు 40 అంటున్నారు. వాళ్ళు ఏ జియో అయితే తీసిండ్రో, పాలమూరు రంగారెడ్డికి వాటర్ సోర్సు ఏ జియో అయితే తీసిండ్రో, 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్, 45 టీఎంసీ గోదావరి వాటర్ డైవర్షన్, దాని ప్రకారమే పోతున్నాము. మేము కూడా అన్ని అనుమతులు సాధించి 90 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి స్థాయిలో ఈ టైంలో పూర్తి చేస్తామని చెప్పి మేము జిల్లా ప్రజలకి మాటిస్తున్నాం. నెక్స్ట్, ఇప్పుడు ఇది దయచేసి ఇది కొద్దిగా ఈ జియో చూడండి. ఈ జియో డేట్ ఎంత? 5 మార్చ్ 2022. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ గవర్నమెంట్. దీంట్లో ఏమైనా రాసింది? పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి 45 టీఎంసీ ఈజ్ మైనర్ ఇరిగేషన్లో సేవింగ్స్ అండ్ అనదర్ 45 టీఎంసీ ఈజ్ వాటర్ గోదావరి వాటర్ డైవర్టెడ్ ఫ్రమ్ పోలవరం టు ప్రకాశం. ఎగ్జాక్ట్లీ ఈ జియో ప్రకారమే మనం కూడా ఇప్పుడు ముందుకు పోతున్నాం చెప్పి నేను మనం చేస్తున్నాం. నెక్స్ట్, ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి వాళ్ళు సైన్ చేసిన అగ్రిమెంట్. దయచేసి ఇది జాగ్రత్త డేట్ చూడాలి మీరు. ఏ రోజు సైన్ చేసిన అగ్రిమెంట్ వీళ్ళు? 6/6/2016. ఎన్ని నెలల్లో పూర్తి చేస్తామని చెప్పింది? 30 నెలల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. అంటే 16+ అంటే 2018లో పూర్తి కావాలనుకుంటా. ఇప్పుడు ఏ సంవత్సరం? 2026. ఇప్పుడు వాళ్ళు మానేమంటున్నారు, అయ్యో మీరు వచ్చి అన్యాయం చేసినట్టున్నారు. అసలు అన్యాయం చేసింది వాళ్ళు, మోసం, దగ. నెక్స్ట్, అదేవిధంగా సుప్రీంకోర్టులో నెక్స్ట్ 7.15 టీఎంసీ. నెక్స్ట్ చూపెట్టు. చాలా ఇది పబ్లిక్ హియరింగ్ విషయంలో ట్వైస్ పోస్ట్పోన్ అనే విషయం మెన్షన్ చేశారు. అదేవిధంగా వాళ్ళ పైన ఉంది, ద వర్క్ at present being executed was exclusively meant for drinking water purpose, that is for lifting 7.15 టీఎంసీ. ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి 7.15 టీఎంసీలు మాత్రమే వాడతామని ఇది మరి గత ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్. నెక్స్ట్, అదేవిధంగా వాళ్ళ హయాంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి. మేము 90 టీఎంసీలో ఇప్పుడు ఇమీడియట్గా 45 ఇవ్వండి, తర్వాత 45 ఇవ్వండి అంటే వాళ్ళ హయాంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డరు డ్రింకింగ్ వాటర్కి 7.15 టీఎంసీ అని. దీని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇది 45 90 మరి ఇన్ని అసలు ప్రాజెక్ట్ 90% పూర్తి చేసినా అంటున్నారు వాళ్ళు ఇప్పుడు. నెక్స్ట్, అదేవిధంగా మరి ఇక డీటెయిల్స్ పోను కానీ ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక మేజర్ తీర్పులో గతంలో నిర్మాణమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ క్లియరెన్స్ ఇవ్వచ్చు అనే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. దాని ప్రకారం పాలమూరు రంగారెడ్డికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ కేంద్ర ప్రభుత్వంలో ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నాం, తప్పనిసరి సాధిస్తాం. నెక్స్ట్ సరే, నెక్స్ట్ ఇక చాలా డీటెయిల్స్ ఇప్పుడు ఇది వాళ్ళు చెప్పిన విషయం ఏది, ఎంత అబద్ధం అనేది. ఈ డిపిఆర్ రిటర్నింగ్ అని మాట కదా. అసలు డిపిఆర్ రిటర్నింగ్ ఆ డేట్ చూడండి, 12 ఏప్రిల్ 2023. అంటే కేంద్ర ప్రభుత్వంలో డిపిఆర్ వాపసు ఇచ్చినప్పుడు ప్రతిసారి కొన్ని అబ్జర్వేషన్స్తో వాపసు ఇస్తారు. వాళ్ళ టైంలో 2 సార్లు ఇచ్చిండ్రు, మా టైంలో 2 సార్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు మేము సేవింగ్స్ ఇన్ మైన్ ఇరిగేషన్ అన్నాం కాబట్టి ఆ చెరువుల డేటా ఎంత సేవింగ్ ఉంది ఆ వివరాలు అడిగితే అది కూడా పూర్తి చేసి ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా పాలమూరు రంగారెడ్డిలో వాళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్
చారిత్రాత్మక తప్పిదాన్ని మేము సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కూడా మా అభిప్రాయం